పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పడనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తోట సీతారామలక్ష్మి సుమారు 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల హామీలను అమలు చేస్తుందన్నారు. విద్యుత్ వ్యవస్థను రాజకీయంగా కాకుండా ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక రంగంగా మేనేజ్ చేస్తుందని ఆమె అన్నారు. మనందరం ముందుగా భీమవరం నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి నాయకులకు మరి శుభాకాంక్షలు. ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఎక్కువ సూచించే ఘనత తెలుగుదేశం పార్టీకి ఈ రోజున కరెంట్ ఛార్జీలు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలా శ్రీశక్తి కావచ్చు, అలాగే రైతులకు కావచ్చు, ఎన్నో రకాలుగా నిరుద్యోగ సమస్య కావచ్చు, ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి నెరవేర్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం. ఈ రోజున మనందరం కూడా మళ్ళీ కరెంట్ ఛార్జీలు ఏదైతే ప్రతి ఒక్కరు ప్రజల్లో మమేకయ్యి మన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.